బద్వేల్ నియోజకవర్గంలోని పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని సిపిఐ ఏరియా కార్యదర్శి పిడుగు మస్తాన్, ఏరియా సహాయక కార్యదర్శి నాగదాశ్రీ ఇమాన్యుయల్, పట్టణ కార్యదర్శి బాలు సిపిఐ బృందంతో రెవెన్యూ డివిజనల్ ఏవోకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడారు. మోంతా తుఫాన్ వల్ల బద్వేల్ నియోజకవర్గంలో అగ్రికల్చర్ ఏవోలు, రెవెన్యూ వీఆర్ఓలు రైతుల వద్దకు వెళ్లి ఏ పంటలు ఎంత మోతాదులో నష్టమయ్యాయి, ఏ రైతు పంట నష్టమైందని సమగ్రంగా రైతుల వద్దకు వెళ్లి విచారించిన అధికారులు కరువయ్యారని, వారి నిర్లక్ష్యానికి నిదర్శనం ఈరోజు పంటలు నమోదు చేయడంలో పొరుమామిల మండలంలోని పెద్ద చెరువు కింద వందలాది మంది రైతుల్ని ఒక్కరికి కూడా నమోదు చేయకపోవడం, రాజా సాహెబ్పేట గ్రామం నుండి కవలకుంట్ల వరకు మొక్కజొన్న పంట పూర్తిగా, కాసింపీర పసుపు పంట పూర్తిగా నీట మునిగి కుళ్లిపోయి ఆకులు మొత్తం పాచిపోవడం జరిగింది. కాశీనాయన మండలంలో కొన్ని పంటలకు మాత్రమే ఈ క్లాస్ చేయడం, కొన్ని పంటలు చేయడం లేదని రైతులు వాపోతున్నారు. బద్వేల్ నియోజకవర్గంలోని పంట పొలాలన్నీ కూడా రైతులు తుఫాను వల్ల నష్టపోవడం జరిగింది. ఈ నష్టపోయిన రైతాంగం కోసం అన్ని మండల కేంద్రాలలో ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడం, అలాగే అందులో భాగంగానే ఈరోజు బద్వేల్ ఆర్టీఓ గారికి వినతిపత్రం ఇచ్చేందుకు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ బృందంగా ఆర్టీఓ కార్యాలయం రావడం జరిగింది. ప్రధానంగా అగ్రికల్చర్ ఏఓ గారు ప్రతి మండలంలో ఉన్న రైతు పంటలను అన్నిటి కూడా ఈ క్రాస్ చేసి వాళ్లకు ఏ పంట పెట్టారో అని చెప్పి పంట పొలాల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొన్నది. కానీ ఏ ఒక్క ఏఓ గారు కూడా పూర్తి స్థాయిలో పంటల నమోదు కార్యక్రమం చేయకపోవడం వల్ల ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రాస్ చేసిన వాళ్ళకే అమౌంట్ ఇస్తాము, లేకపోతే మిగతా వాళ్ళకి ఇవ్వడం లేదు అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా వీఆర్ఓలు కూడా కింది స్థాయిలో వర్షానికి మొత్తము పంటంతా నేలమట్టమైపోయి వరి అంతా పడిపోయి సొద్ద, మొక్కజొన్న, అదేవిధంగా పసుపు, అరటి, జామ ఇవన్నీ పంటలు కూడా మొత్తం నేలమట్టం అయిపోతే ఏ ఒక్క పంట కాడికి పోయి ఎవరికి ఏ రైతుకు ఏం నష్టం జరిగింది అని కూడా ఏ ఒక్క వీఆర్ఓ కూడా ఎంక్వైరీ చేసి రిపోర్టు పై స్థాయిలో ఉండే అధికారులు కానీ తెలియజేసిన పరిస్థితి లేదు. అందువలన అటు వీఆర్ఓల నిర్లక్ష్యం, ఇటు ఏఓల నిర్లక్ష్యం వలన ఈరోజు రైతులు పూర్తిగా నష్టపోయి ఏ ఒక్కరికి కూడా ఒక్క రూపాయి పైసా కూడా నష్టపరిహారం అందించే విధంగా లేదు. గతంలో ఈ క్రాస్ చేసేదానికి, ఇన్సూరెన్స్ చేసేదానికి ఎటువంటి డబ్బులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చేసేవాళ్ళు. ఈ పొద్దు పంట నమోదు కార్యక్రమానికి అమౌంట్ కూడా తీసుకోవడం వలని ఈ అమౌంట్ ఇస్తేనే మేము చేస్తామని చెప్పి కొంతమంది ఏవో గారు చెప్పడం జరిగిందని అంటున్నారు రైతులు. కానీ ప్రతి ఒక్కరికి కూడా నమోదు కార్యక్రమానికి ఉచితంగా చేసి ఈ పొద్దు రైతులు ఈ విధంగా అష్టకష్టాలు పడే పరిస్థితి ఉండేది కాదని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికైనా కానీ పంట ఈ క్రాస్ చేసిన వాళ్ళకి కానీ ఈ క్రాస్ చేయని వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి నష్టపరిహారం బీమా పథకం అన్ని విధంగా అటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ చర్యలు తీసుకొని కింది స్థాయిలోని అధికారులు ఎప్పటికప్పుడు రైతు సమస్యలను నివేదిక పంపించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం.